కన్యా రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో జూన్ 1వ తారీఖు దాకా గురు బలము అనేటువంటిది లేకపోవడం వల్ల కెరీర్‌లో ఒడిదుడుకులు చూడడం కానీ, మనీ పరంగా ఇబ్బందులు రావడం కానీ, చిన్న చిన్న నేమ్ అండ్ ఫేమ్ విషయంలో ఇబ్బందులు రావడం కానీ కనబడే అవకాశాలున్నాయి. బట్ ఓవరాల్‌గా 2026 సంవత్సరంలో జూన్ 1 తరువాత నుంచి చాలా బావుంటుందండి. అయితే జెమ్ సొల్యూషన్ కోసం మనం మాట్లాడితే కనుక కన్యా రాశి వాళ్ళకి రాశ్యాధిపతి బుధుడు. సహజసిద్ధంగానే వీళ్ళకి తెలివితేటలు కానీ, స్మార్ట్‌నెస్ ఎక్కువగా ఉండడం కానీ, వెరీ ఇంటలెక్చువల్ పీపుల్ కావచ్చు, కమ్యూనికేషన్‌లో మంచి దిట్టలు అని చెప్పొచ్చు. ఆర్ లేకపోతే మల్టిపుల్ సోర్స్ ఇన్‌కమ్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ, కూర్చుని పనిచేసి తెలివితేటలతో సంపాదించగలిగేటువంటి కెపాసిటీ వీళ్ళలో చాలా ఎక్కువ ఉంటుందండి. మెజారిటీ ఆఫ్ కన్యా రాశి పీపుల్ బిజినెస్ చేస్తారు. బిజినెస్‌లోనే బాగా సక్సెస్ అవుతారు. నాట్ ఓన్లీ బిజినెస్ అండి, వైద్య వృత్తి అంటే మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, జర్నలిజం కానీ, ఆస్ట్రాలజీ కానీ ఏదైనా కావచ్చు, బుధుడికి సంబంధించిందనమాట. అయితే కన్యా రాశి వాళ్ళు ఏ జెమ్ స్టోన్ ధరించాలి? గ్రీన్ అండి. సో గ్రీన్ అంటే గ్రీన్ ఎమరాల్డ్ అనమాట, పచ్చ అంటారు, మరకతము అని కూడా అంటారు. సో దీన్ని ఎప్పుడైతే కన్యా రాశి వాళ్ళు ధరిస్తారో బుధుడి యొక్క ఎనర్జీ పెరగడం వల్ల 2026లో మాత్రమే కాదు, లైఫ్ లాంగ్ వాళ్ళకి కావాల్సిన శక్తి అంతా కూడా పచ్చ వల్లే వీళ్ళకి వస్తుంది. బిజినెస్లో గ్రోత్ కానీ, తెలివితేటలు పెరగడం కానీ, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం కానీ, బెస్ట్ కమ్యూనికేటర్స్గా ముందుకు వెళ్ళడం కానీ అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చండి.